హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చాలా మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. దీని హెల్తీ బెనిఫిట్స్, ఈ రెసిపీస్ ఎలా చేసుకోవాలో కూడా మీతో చెప్తాను. మనకి సమ్మర్లో దొరికే తాటికాయలు ఉంటాయి కదా, అవి అయితే బాగా ముదిరిపోయాక ఇలా తాటిపళ్ళు అయితే అవుతాయి అన్నమాట. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇవి యాక్చువల్గా మేము 5 ఇయర్స్ అయితే అయ్యింది గుంటూరు వచ్చి. ఈ 5 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా నేను మార్కెట్లో చూడలేదు. బట్ బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు కనిపించే ఇంక వెంటనే దిగి తీసుకున్నాను అనమాట. అన్నీ చూస్తే ఏది బాగుంది ఏది బాగుందని సెలెక్ట్ చేస్తే అన్నీ బాగా పండిపోయాయి. సరే ఏదైతే ఏమైందిలమ్మ 2 వేసాయి అంటే వేసింది. ఒక్కొక్కటి 30 రూపీస్ అయితే చెప్పారు. బట్ 2 కలిపి ఒకటి పెద్దది ఒకటి చిన్నది కలిపి 50 రూపీస్ ఇచ్చారు. యాక్చువల్గా నేను ఆ రెండాట్లకే చాలా ఎక్కువ వచ్చేస్తుందేమో, వేస్ట్ అయిపోతుందేమో, అన్నీ పండిపోయాయి కదా, తీసుకొని వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి నేను రెండే తీసుకున్నాను. తర్వాత అనిపించింది ఎక్కువ తీసుకుంటే బాగుండని. ఎందుకంటే ఇది ఒకటి మంచిది ఇచ్చింది. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇదైతే కోసేటప్పుడు కింద పడి దెబ్బ తగులుతుంది కదా, అదైతే ఇచ్చింది. చూడలేదు నేను, అన్నీ మెత్తగానే ఉన్నాయి కదా, ఇంకేం సెలెక్ట్ చేస్తాంలే అని పట్టుకోలేదనమాట. సో చూసారు కదా, అదైతే పాడైపోయింది. నేను యాక్చువల్గా అయితే రొట్టె చేద్దాం అనుకున్నాను. నాకు రొట్టె అంటే చాలా ఇష్టం. ఒకసారి మా ఫ్రెండ్ అయితే పెట్టిందనమాట గోదావరి సైడ్ ఉన్నప్పుడు. చాలా చాలా బాగుంటుంది. అప్పటి నుంచి అనుకుంటాను చేసుకోవాలని, కానీ ఎప్పుడు తాటికే దొరకలేదు. ఫస్ట్ టైం దొరికింది కదా, ఇంక వెంటనే చేసేద్దామని రెడీ అయిపోయాను. ఒక గ్లాస్ రవ్వ అయితే నానబెట్టుకున్నాను. అది బియ్యం రవ్వ అనమాట. కొంచెం వాటర్ మాత్రమే వేసి ఊరికి అలా చిలకరించి నానబెట్టుకోవాలి. ఈ 2 తాటికాయలు అయితే చూసేద్దాం రండి, ఎలా ఉంటాయి ఏంటో అని చెప్పి. దెబ్బ అయితే తగిలింది కదా, బాగానే ఉంటుందేమో లోపల అనుకున్నాను. బట్ అదైతే లోపలంతా నురుగుగా ఉంది. ఇంకేం చేస్తాం, ఒక కాయ వేస్ట్ అనమాట. ఇదైతే ఇంక ప్లేట్లో పక్కన పెట్టేశాను. ఆ తర్వాత అయితే ఇంకో చిన్నకాయ ఉంది కదా, అదైతే బాగుంది ఫ్రెష్గా. అదైతే ఇంకా మొత్తం గుజ్జు తీసుకోవడానికి రెడీ అయ్యానమాట. తర్వాత అనిపించింది అయ్యాయి ఇంకో 3 కాయలు తేవాల్సింది, చాలా ఎక్కువ వచ్చేస్తుందేమో గుజ్జు అనుకున్నాను ఫస్ట్ టైం నేను చేయడం. కానీ నేను ఏంటంటే అసలు ఈ కాయ మొత్తం తీస్తే అసలు చాలా తక్కువ వచ్చిందనమాట. గుజ్జు తీసేటప్పుడు మన చిన్నుల గిన్నె ఉంటుంది కదా, దాంతో కానీ ఇలాంటి గరిటతో కానీ తీసేసుకోవాలి. పీచు లేకుండా వస్తే బాగుంటుంది. దీంతో చాలామంది తాటి షాప్ కూడా చేసుకుంటారు. కొంతమంది ఉత్తిగా తినేస్తారు, కొంతమంది కాల్చుకొని తింటారు, కొంతమంది ఇలాగ గోదావరిలో అయితే ఎక్కువగా రొట్టె, బూరెలు, ఇంకో రెసిపీ ఉంది గారెలు, ఇలా చేసుకుంటారు. ఇవైతే చాలా బాగుంటాయి. అలవాటైన వాళ్ళకి భలే అనిపిస్తుంది అనమాట. సూపర్గా ఉంటుంది టేస్టు, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇంత వేస్ట్ అయితే వచ్చిందనమాట. సో వచ్చిన కొంచెంతో ఎలాగైనా రొట్టె చేసుకోవాలి కదా, మరి ఎలా చేసానో చూసేద్దరు రండి. ఇంత అయితే వేస్ట్ వచ్చింది, తీసేసాను. ఈ పల్ప్ చూసారు కదా ఎంత తక్కువ వచ్చిందో. ఇంక దీంట్లోకి ఒక కప్పు బెల్లం అయితే వేసాను. ఒక కప్పు మాత్రమే రవ్వ వేస్తే బాగుండేది, కానీ మరీ అంత తక్కువ వస్తే తినాలి కదా అని చెప్పేసి నేను 2 వేసేసాను అనమాట. రొట్టె అయితే లాస్ట్ వరకు బాగానే వచ్చిందిలే, కానీ కొంచెం రవ్వ ఎక్కువైనట్టు అనిపించింది. కప్పే వేయాల్సింది. ఈ విధంగా అయితే మొత్తం కలిపేశాను. కలిపేసాక ఏం లేదండి, ఇదైతే యాక్చువల్గా అటు ఇటు కూడా బాగా నల్లగా వచ్చేస్తుంది రొట్టె. ఎవరు కాల్చినా కూడా నేను చాలా వీడియోస్ చూశాను. నేను రొట్టె నల్లగా వచ్చేస్తుంది, అందుకని చెప్పి నేనేం చేశానంటే ప్యాన్ మీద మధ్యలో గ్లాస్ పెట్టాను అనమాట. కొంచెం బాగా ఉడుకుతుంది, మరీ నల్లగా రాకుండా ఉంటుందని చెప్పి. సో ఈ విధంగా మధ్యలో గ్లాస్ పెట్టేసి తర్వాత చుట్టూరు వేసేసాను. ఇది గుజ్జు ఎక్కువగా వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మెత్తగా వస్తుంది అనమాట. దీనికి కొంతమంది ఉప్మా రవ్వ యూస్ చేస్తారు, కొంతమంది బియ్యం పిండి యూస్ చేస్తారు, రకరకాలుగా యూస్ చేస్తారు. నేనైతే బియ్యం రవ్వ తీసుకున్నాను. గార్లిక్ అయితే ఖచ్చితంగా బియ్యం పిండి ఉంటుంది కదా, దాంతోనే బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకోవాలి. ఇదైతే ఉడకడానికి చాలా టైం పట్టేస్తుంది. నియర్లీ 1 అవర్ అయితే పడుతుందనమాట. మనకి అడుగు మాడకుండా ఇలా ఈ విధంగా ఆయిల్ వేసుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. మాడుతుందేమో చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏమైనా మాడుతున్నట్టు అనిపిస్తే లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చూసుకోవాలన్నమాట. చేతికి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. యాక్చువల్గా గ్లాస్ పెట్టకుండా ఉంటే మాత్రం అటు ఇటు టర్న్ చేసుకుంటూ రొట్టె కాల్చుకోవాలి. బట్ నేను గ్లాస్ పెట్టాను కదా, సో ఇంకా పైన ఉడికిపోయింది, ఇంక అందుకని టర్న్ చేయలేదు. సో ఈ విధంగా చూసారు కదా, చేతికైతే అంటుకోలేదు. ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. బట్ నాకైతే కొంచెం రవ్వ ఎక్కువైందనమాట. గ్లాసే వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మీరే రెసిపీ చేసుకుంటారో కూడా కామెంట్ చేసేయండి. నాకైతే మాత్రం మోస్ట్లీ తాటి రొట్టె అంటే చాలా ఇష్టం అనమాట. మా ఫ్రెండ్ కూడా తాటిగారులు వేసుకున్నానని చెప్పింది. గోదావరి సైడ్ ఫ్రెండ్ అనమాట. అప్పుడు అనిపించింది, మేము అటువైపు ఉంటే అసలు భలే ఉండేది కదా, ఇక్కడేమో ఏమి దొరకవు అనుకున్నాను. లక్కీగా దొరికింది, కానీ ఎలాగోలాగా నా ఆశ అయితే నెరవేరింది. వెంటనే చేసుకొని తినేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. సో చూసారు కదా, ఒకవేళ మనకు గుజ్జు కనుక ఎక్కువగా వచ్చుంటే బాగా మెత్తగా వచ్చేది, ఇట్లా విరిగినట్టు అనిపించేది కాదు. కొంచెం రవ్వ ఎక్కువైంది కదా, కొంచెం ఈ విధంగా వచ్చిందనమాట. బట్ టేస్ట్ మాత్రం బాగుంది. ఇంక ఇంతేనండి వాళ్ళ వీడియో.
మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు.